మనం ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ బాయిల్ పెట్టి దీంట్లో 2 స్పూన్ ఆయిల్ పోయాలి. తీసుకొని మంచిగా వాటిని చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. కట్ చేసుకొని పెట్టిన తర్వాత మనం ముందుగా ఆయిల్ పెట్టిన దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేయాలి. వేసాక ఇందులో ఎగ్స్ వేయాలి. వేసి కొంచెం కారం, పసుపు, కొంచెం కారం వేసి ఎగ్స్ని మంచిగా వేగనివ్వాలి. మసాలా డాట్ పెట్టిన దాంట్లోకి మంచి ఎగ్గు పట్టుకునేలా గోలివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అట్లానే వాటిని ఆయిల్లో వేంపాలి. వేంపి ఒక 5 మినిట్స్ వేంపాలి. ఇలానే వేంపితే మంచి ఎగ్స్ గోల్డెన్ కలర్లో వస్తాయి. వచ్చాక మనం ఎగ్ మసాలా కర్రీ అన్నాం కదా, దానికి టమాటోస్, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అవి మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని టమాటో, ఆనియన్, 2 మిర్చి మంచి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం మగ్గాక దీన్ని పక్కన తీసుకొని కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని కొంచెం కొత్తిమీర వేయాలి. ఒక 15 మినిట్స్ మంచిగా మగ్గాలి ఆయిల్లో. మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అవి మంచిగా గోలిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని మళ్ళీ స్టవ్ అంటించి దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, స్పూన్లు ఆయిల్ పోసిన తర్వాత దీంట్లోకి ఆవాలు, చిన్న స్పూన్ వేయాలి. మీ ఇష్టం, మీకు ఎన్ని అనిపిస్తే వేసుకోవాలి. స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర వేయాలి. వేసిన తర్వాత అన్ని పోపు దినుసులు వేసిన తర్వాత ఇందులోకి ముందుకు కట్ చేసి పెట్టుకున్న 2 మిర్చి, ఆవాలు మంచిగా గోలిన తర్వాత 2 మిర్చి వేసుకోవాలి. వేసుకొని అవి గోలేదాకా వేయించుకోవాలి. గోలిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేయాలి. వేసినాక ముందుగా పట్టిన పేస్ట్ని ఇందులోకి వేయాలి. వేసి దాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి కారం, చిల్లీ పౌడర్, గరం మసాలా, పసుపు వేసి ఇలా ఒక 2 మినిట్స్ కలపాలి. కలిపిన తర్వాత ఇందులో
కర్డ్ వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మంచిగా వేగనివ్వాలి. తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా మంచిగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఇలానే మంచిగా మరిగించాలి. తర్వాత ఎగ్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయాలంటే చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. ఎగ్ మసాలా కర్రీ.